సో ఇండియాలో కానీ అలానే అబ్రాడ్లో కానీ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయి ఉన్నారు? మేడం మనకు దగ్గర ఇప్పటి వరకు మోర్ దెన్ 750+ కంపెనీస్ ఇప్పటి వరకు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో విజిట్ అయ్యి ఉన్నాయి అండ్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సో దగ్గర ఐ మీన్ లైక్ ఓన్లీ మీరు అబ్రాడే చూసుకుంటే దగ్గర 500 స్టూడెంట్స్ ప్లస్ వచ్చేసి అబ్రాడ్లో డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ ప్యాకేజెస్తో ప్లేస్ అయి ఉన్నారు మేడం. సో కమింగ్ టు కంపెనీస్ ఎంఎన్సీస్ వచ్చేసి గూగుల్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, యాపిల్, ఎవ్రీ మేడం, అంటే అన్ని కంపెనీస్ మేడం, ఎంఎన్సీ కంపెనీస్ ఆల్ ఐ మీన్ లైక్ ఆల్ టైకూన్స్ అన్ని యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్కి వస్తాయి. సో ప్లేస్మెంట్ అనేది అవుతుంది. సో ప్లేస్మెంట్కి కూడా ఒక థింగ్ ఉంటుంది మేడం. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సిఎస్సి తీసుకున్నాడు, దాంతో ఇంటర్న్షిప్ ఉంటుంది. బిఫోర్ ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ. ఆ 6 months 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో కంపెనీస్తో టైఅప్ ఉంటుంది, వాటితో ట్రైనింగ్ ఉంటుంది. ప్లేస్మెంట్ సెల్ అనేది వీళ్ళకు సెకండ్ ఇయర్ నుంచి ఏ మార్క్స్ పైన వీళ్ళ మార్క్స్ ఎట్లా ఉన్నాయి, ఏ కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ప్రాక్టికల్గా వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి, థియరిటికల్గా ఎట్లా వర్క్ చేయాలి, ఇవన్నీ వీటిపైన ఫోకస్డ్గా చేస్తారు మేడం. సో 1 dayలోనో 2 dayలోనో 1 yearలో ప్లేస్మెంట్ అనేది ఉండదు మేడం. ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాసెస్, 4 years ప్రాసెస్ అనమాట. ఆ 4 yearsలో స్టూడెంట్ని మన లెక్క మెంటరింగ్ చేయడం, మానిటరింగ్ చేయడం కానీ, సో మెంటర్షిప్స్ వాళ్ళతో ఉంటారనమాట. సో రెగ్యులర్గా ఇవన్నీ యాడ్ ఆన్ మేడం. సో వన్స్ ఈ 4th yearకు 4-1కి అట్లా వచ్చే టైంకి ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం 70-80% స్టూడెంట్స్ ప్లేస్ అవుతారు మేడం.